హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరూ ఎలా జరుపుకున్నారు ఉగాది ఫెస్టివల్? మేమైతే ఎలా చేసుకున్నాం అనేది వ్లాగ్లో చూసేయండి. నేనైతే ముందు రోజే మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఇల్లు తుడుచుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇలాగా మామిడాకులు అయితే గుమ్మానికి తగిలిస్తున్నాను. ఈ మామిడి కొమ్మలు అయితే మా గార్డెన్‌లోనే చెట్టు ఉంది కదా, మామిడి చెట్టు. అక్కడి నుంచే తీసుకొచ్చానండి. ఇంకా ఎక్కడికి వెళ్ళవసరం లేదు మామిడి కొమ్మలకైతే. ఇంకా వేప పువ్వే మాకు దొరకలేదు. మార్కెట్‌లో తెచ్చుకున్నాం అనమాట. ఇంకా అలాగా కొమ్మలతోనే ఇచ్చేసారు. వేప పువ్వు సెపరేట్‌గా అమ్మరిక్కడ. కొమ్మలతోనే అలాగ అమ్ముతారు పువ్వుతో సహా. ఇంకా అలా తీసుకొచ్చేసాననమాట. ఇంక ఇక్కడేంచి ఉగాది పచ్చడి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు కదా ఉగాది పచ్చడి. నేను ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే చింతపండు రసం వేసాను. అందులోనే బెల్లం పొడి అయితే వేసుకున్నానండి. ఇంకా పెప్పర్ పౌడరు. కొంతమంది ఏంటంటే కారం వేసుకుంటారు కదా, నేనైతే పెప్పర్ పౌడర్ వేసాను హెల్త్కి మంచిదని. ఇంకా వేప పువ్వు, కొంచెం సాల్ట్, ఇంకా మామిడికాయ ముక్కలు లాస్ట్‌లో అంతేనండి. దీని మీద కొంచెం చింతపండు రసం వేసేసి కలిపేసాననమాట. ఉగాది పచ్చడి అయితే అయిపోయింది. అయితే ఒక్కొక్కరు ఏంటంటే అరటిపండు కూడా వేస్తూ ఉంటారు, కొబ్బరికాయ ముక్కలు వేస్తూ ఉంటారు. కానీ నేను ఇలా చేసుకున్నాననమాట ఉగాది పచ్చడి. ఇంకా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి అప్పుడు ప్రసాదంగా తీసుకుంటాము. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా రోజైతే మందారులండి, ఎర్ర మందారులు అయితే వచ్చాయి. గంధపు కలర్ మందార ఒకటే అనుకుంటాను. ఇంకా గులాబీలు అనమాట. ఒక గులాబీ అయితే సైడ్ పెడుతున్నాను నేను పెట్టుకోవడానికని. మార్కెట్‌లో నుంచయితే పువ్వులేం తీసుకోలేదండి. తీసుకుందాం అనుకున్నాను గానీ, ఎందుకులే మనకుంటాయి కదా చెట్టుకి అని చెప్పి ఇంకా తీసుకోలేదనమాట. ఎప్పుడూ నేను ఫెస్టివల్స్‌కి చామంతిలు గానీ, గులాబీలు గానీ మార్కెట్‌లో నుంచి తెచ్చుకుంటాను. కానీ ఎందుకో ఇంకా ఆ రోజు తీసుకోలేదు. వేప పువ్వు, మామిడికాయ అవే కొనుక్కొని వచ్చేసామనమాట. వేప పువ్వయితే అస్సలు దొరకలేదిక్కడ. మాకు క్వార్టర్స్‌లో ఏదైనా చెట్టు ఉంటే తీసుకుందాం. ఒక మామిడికాయ దొరికితే చాలు కదా, మా ముగ్గురమే కాబట్టి ఒక చిన్న మామిడికాయ దొరికితే చాలు. మామిడి చెట్లు కూడా ఉన్నాయి గానీ, మామిడికాయలు లేవనమాట చెట్లకి సరిగ్గా. ఇంక వేప చెట్లు కూడా అసలు కనిపించలేదు. మా పక్కన క్వార్టర్స్‌లో దీదీకి అడిగితే చెప్పిందనమాట, ఇక్కడ చాలా తక్కువుంటాయి వేప చెట్లు. అసలు పువ్వొచ్చిందో కూడా లేదు తెలీదు. మార్కెట్‌కి వెళ్తే మీకు దొరుకుతది, వేప పువ్వు అమ్ముతారు అని చెప్పేసి అనగానే, ఇంకా మేము ఆ ముందు రోజే వేప పువ్వు కోసం అయితే మార్కెట్‌కి వెళ్ళామండి. మామిడికాయ ఒకటి తెచ్చుకున్నాము. ఆ రెండే తెచ్చుకున్నాం. ఇంకా అవే అవసరం మాకున్నాయి. ఇంకేం లేవనమాట అవసరానికి. దానికోసం అయితే మార్కెట్‌కి వెళ్ళాం ముందు రోజు. ఇంకా పూజ అయితే చేసుకున్నాను. మా ఆయన కూడా దేవుడికి దండం పెట్టేసుకున్నారు. ఉగాది పచ్చడి అయితే టేస్ట్ చేసాము. పుల్లగా, కారంగా, తియ్యగా, చేదుగా చాలా బాగుంది ఉగాది పచ్చడి. మన లైఫ్‌లో కూడా కొన్ని చేదు అనుభవాలైతే వస్తూ ఉంటాయి. అవన్నీ ఎదుర్కొంటూ వెళ్తూ ఉండాలి. ఇంక ఈ సంవత్సరం అంతా ఆరోగ్యం బావుండాలి, మీ అందరికి కూడా బావుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మెయిన్ మన ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సరే ఎదుర్కోగలము. అది లేకపోతే అస్సలు ఏం చేయలేం కదా! అందుకని ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. ఇంకా ఆ రోజు స్పెషల్స్ ఏంటంటే పులిహోర చేద్దాం అనుకున్నాను. ఈ సంవత్సరం సండే వచ్చేసింది గదా ఉగాది. నాన్ వెజ్ అయితే ఉంటది. నాన్ వెజ్ తీసుకొచ్చారు మా ఆయన. లంచ్‌లో అయితే అది చేసి పెట్టేసానండి. అవేమి ఇంకా వీడియోలో అయితే చూపించట్లేదు. ఈ బొబ్బట్లు రెసిపీ అయితే చూపిస్తాను మీకు. ఇంకా మధ్యాహ్నమే మార్నింగే చేద్దాం అనుకున్నాను గానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు, పూజ చేసుకోవడం, తర్వాత లంచ్ ప్రిపేర్ చేయడం అవన్నీ ఉంటాయి గదా, ఇంక నేను ఒక్కదాన్నే చేసుకోవాలి ఇవన్నీ అని చెప్పి మధ్యాహ్నం కొంచెం ఖాళీగానే ఉంటదనమాట లంచ్ చేసిన తర్వాత. అప్పుడు చేసుకోవచ్చని ఇంకా మధ్యాహ్నం నుంచయితే బొబ్బట్లయితే చేస్తున్నానండి. నేనైతే ఫస్ట్ టైమే అండి బొబ్బట్లు చేయడం. ఎప్పుడు నేను చేయలేదు. యూట్యూబ్‌లోన అలా వీడియోస్ చూస్తూ ఉంటే ఈ రెసిపీస్ ఎక్కువగా అనిపిస్తున్నాయన్నమాట బొబ్బట్లు. ఎప్పుడు చేయలేదు గదా బొబ్బట్లు, ఒకసారి ట్రై చేద్దాం అని జెప్పి ట్రై చేశాను. శనగపప్పుని ఒక 2 అవర్స్ అయితే నానబెట్టేసానండి. ఒక కప్పు శనగపప్పు అయితే తీసుకున్నాను. అవి 2 అవర్స్ నానబెట్టేసి కుక్కర్‌లో పెట్టేసుకున్నాననమాట. 3 విజిల్స్ వచ్చే వరకు. ఇంకా పప్పుని మళ్ళీ మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకున్నా. తర్వాత ఇక్కడ కళాయిలోన బెల్లం పౌడర్ వేసుకొని, ఈ పప్పు, బెల్లం పౌడరు ఇలా కలిపేసుకుంటే మనకి అది బెల్లం కరుగుతది గదా, పల్చగా అవుతూ ఉంటది. అది గట్టిగా అయినంత వరకును కలుపుకోవాలి అలా నెమ్మదిగా. ఇంకా ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నానండి. మనకి పూర్ణం బూర్లు చుట్టుకుంటే ఎలా ఉంటది తిక్కుగా, అలాగా అయిపోవాలనమాట. ఇంకా అలా కలిపేసుకున్నాను. అయిపోయిందండి అది. ఇంకిక్కడైతే బొబ్బట్లు చేస్తున్నాను. మైదా పిండితో చేస్తారు కదా బొబ్బట్లు. నేనైతే గోధుమ పిండితో చేస్తున్నానండి. మైదా పిండి అంత హెల్త్‌కి మంచిది కాదని చెప్పి ఇంకా గోధుమ పిండే యూజ్ చేశాను.
గోధుమ పిండితో కూడా బానే వచ్చాయి. టేస్టు బానే ఉంది. మనం పిండి కలిపేటప్పుడు ఏంటంటే, మరీ గట్టిగా కాకన్నా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. అందులో నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసి, ఒక 2 అవర్స్ గాని, 1 అవర్ గాని నానపెట్టేసి ఉంచేసామనుకోండి ముద్దని, మంచిగా సాఫ్ట్‌గా అయిపోద్దనమాట. బొబ్బట్లు చేసేటప్పుడు కూడా చాలా వస్తాయి. మైదా పిండయితే హెల్త్‌కి మంచిది కాదని చెప్పి నేనిలా చేసుకున్నాను గోధుమ పిండితోనే. నెయ్యి కూడా తక్కువే యేసుకున్నాను. పిండి కలిపేటప్పుడు ముద్దలోన నెయ్యి వేశాను కొంచెం. తర్వాత ఇప్పుడు బొబ్బట్లు చేస్తున్నప్పుడు వేయడం అంతే. ఇంకా కాల్చేటప్పుడు కూడా అసలు నెయ్యి వేయకన్నా కాల్చనండి. ఎక్కువగా నెయ్యి యూజ్ చేయను. తక్కువగా యూజ్ చేస్తాను. కానీ బొబ్బట్లకి మాత్రం నెయ్యి ఎక్కువగా ఉంటది గదా! నెయ్యితోనే జేస్తారు. కానీ కొంచెం తక్కువ వేసుకొనే చేశాననమాట. అయినా సరే టేస్ట్ మాత్రం చాలా వచ్చింది. ఇలా కవర్ మీద పెట్టుకొని చేసుకుంటే నీట్‌గా వస్తాయండి బొబ్బట్లు. బటర్ పేపర్ ఉన్న దాని మీద పెట్టుకొని చేసుకోవచ్చు. నా దగ్గర కవర్ ఉంది. ముందు రోజే నీట్‌గా క్లీన్ చేసి ఉంచుకున్నాననమాట ఈ కవర్‌ని. చూడండి ఎంత వస్తున్నాయంటే చాలా వచ్చాయన్నమాట. ఫస్ట్ టైమ్ చేసినా సరే ఎక్కడ ఏది మిస్టేక్ అవ్వలేదు. నీట్‌గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి బొబ్బట్లు. మీరు కూడా ట్రై చేయండి. బావుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పాప అయితే చాలా ఇష్టంగా తిన్నదండి బొబ్బట్లు. ఎప్పుడు ఏ స్వీట్ చేసినా తక్కువే తింటదనమాట. కానీ బొబ్బట్లు మాత్రం ఇష్టంగా తింటుంది. ఫస్ట్ టైమ్ నేను చూడడం తనలగా. నాకు కూడా బాగా ఇష్టమే అండి. స్వీట్ షాప్‌లో తెచ్చుకుంటే బొబ్బట్లు ఒకటే తినగలను. ఎందుకంటే నెయ్యి ఎక్కువ ఏస్తారు గదా! ఇప్పుడు నేను చేసిందైతే నెయ్యి తక్కువేసి చేశాను. నాకైతే ఇష్టపడ్డాయన్నమాట. మా పాపకు కూడా నచ్చాయి. మా ఆయనైతే చాలా తక్కువేండి స్వీట్ తినడం. ఒకటే తిన్నారనమాట. ఎక్కువ తినరు. మా పాప కూడా చాలా తక్కువే తింటది స్వీటు. కాకపోతే బొబ్బట్లు మాత్రం చాలా ఇష్టంగా తిన్నది. ఇంకిక్కడ చూడండి బొబ్బట్లయితే అయిపోయి. కొత్త సంవత్సరం రోజు ఒక కొత్త రెసిపీ అయితే స్వీట్ రెసిపీ అయితే నేర్చుకున్నాను. చాలా నచ్చాయి నాకైతే. ఎప్పుడయిపోతాయి ఆ బొబ్బట్లు, ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని చెప్పి వెయిట్ చేస్తున్నాననమాట. అదలా తీస్తూ ఉంటే ఎంత స్మూత్‌గా వస్తుంది. టేస్ట్ కూడా అంతే బావుందండి. హెల్త్‌కి కూడా మంచిదే గదా! మనం ఇందులో ఏంటంటే మైదా గాని, షుగర్ గాని ఏం మిక్స్ చేయలేదు. బెల్లం ఇంకా గోధుమ పిండే గాబట్టి హెల్త్‌కి మంచిది. చాలా బావున్నాయన్నమాట. ఇంకా కొత్త సంవత్సరం కదా! గుడికి వెళ్ళాలి. మార్నింగ్ అయితే అవ్వలేదు కదా! ఇంక ఈవినింగ్ అయితే నేను ఒక్కదాన్నే వెళ్తున్నానండి. మా క్వార్టర్స్‌లోనే అన్నమాట ఈ గుడి. ఈ టెంపుల్‌నయితే మీకు చూపిస్తాను. చూస్తే మీకు కూడాను నిజంగా ఇంత పాత టెంపుల్ ఇప్పటి వరకు ఉందా అని అనుకుంటారు. నేనైతే అలాగే అనుకున్నానండి. ఇదైతే 1632లోనే స్థాపించారంట. ఇంకా చూసుకోండి ఎక్కడ కూడా కొంచెం డ్యామేజ్ లేదు. లోపలికి వెళ్తే ఎంత చల్లగా ఉందంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలా గ్రేట్ అండి. ఇప్పటి వరకు ఉందంటే ఈ టెంపుల్. చాలా గ్రేట్. ఇంకా బయటేవో కొంచెం కొంచెం మార్పులు చేసుంటారేమో గాని, లోపల మాత్రము అలాగే ఉంది. వినాయకుడి టెంపుల్ పక్కనే మహాలక్ష్మి టెంపుల్ అండి. ఇది కూడా అప్పుడే స్థాపించారు అని జెప్తారు. ఇది కూడా చాలా ఫేమస్ అంట అమ్మవారి టెంపుల్. ఇక్కడికి చాలా మంది వస్తారని అంటున్నారు. ఇంకా అమ్మవారి దగ్గర గాజులు నేను అడిగి తీసుకున్నానండి. అవి వేసుకొని మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇంకా మీకు ఎంట్రన్స్ ఎలా ఉంటదో చూపిస్తాను గుడి లోపలికి వెళ్ళడానికి. ఇలా ఉంటదండి. చూస్తున్నారు గదా! ఇది మహాలక్ష్మి టెంపులు. ఆ పక్కన వినాయకుడి టెంపుల్ చూడండి. ఒక్క మనిషే వెళ్ళగలరనమాట. ఇద్దరు వెళ్ళలేరు. అలా ఎంట్రన్స్ ఇలా ఉంటదనమాట. అప్పటివి టెంపుల్స్ కదా! నిజంగా ఇలా చూడడం చాలా గ్రేట్. 1632 చూసారు గదా! ఇంకా నేను చూడడం కాదు మీకు కూడా చూపించాలని వీడియో అయితే తీశాను. ఇంకా బయటైతే చూపిస్తున్నాను చూడండి. నిజంగా ఇలాంటి టెంపుల్ అయితే చూస్తానని అనుకోలేదు. చాలా బావుంది టెంపుల్ అయితే. ఇది హనుమాన్ మందిరం అండి. పక్కనుంది కదా! అది హనుమాన్ మందిరం. చాలా బావుందనమాట. ఎప్పుడు మేము స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము. ఈ రోడ్‌లో నుంచే మార్కెట్‌కి వెళ్తాము. ఎప్పుడైనా వెళ్దాము, వెళ్దాం అనుకుంటున్నాను గానీ రావడం కుదరలేదు. మొన్న ఒకసారి ఫ్రైడే అలా వచ్చాననమాట. గుడికొస్తే చూడగానే షాక్ అయిపోయాను. అసలు ఇంత గ్రేటా 1632లో స్థాపించింది ఇప్పటి వరకు అలాగా ఉందంటే చాలా గ్రేట్ అని చెప్పి నేను అనుకున్నాననమాట. మీకు కూడా చూపిద్దామని కొత్త సంవత్సరం కదా! అందుకని వీడియో తీసి పెట్టానండి. ఇది చూస్తుంటే పురాతనం గుడిలాగే కనిపించట్లేదు కదా! కానీ నిజమేనండి 1632లోనే స్థాపించారది. చాలా బావుంది. నేనైతే చాలా సేపు కూర్చుండిపోయాను. చాలా
పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా అనిపించిందనమాట. ఇంట్లో కూర్చున్నా, ఒంటరిగా కూర్చున్నా అది దొరకదు మనకి. అంటే ఏ పని లేకపోయినా మనకి పీస్‌ఫుల్ కావాలంటే ఇంట్లో ఎంతసేపు కూర్చున్నా అది రాదండి. ఇలా టెంపుల్స్‌కి వెళ్లి కూర్చోండి చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. ఎవరికి ఎలా ఉంటదో నాకు తెలీదు గానీ, నాకు మాత్రం ఇలాగే ఉంటదనమాట. టెంపుల్స్‌కి వెళ్తే అలాగా కూర్చుంటే చాలా మైండ్ అంతా పీస్‌ఫుల్ అయిపోద్ది. ఇంకా లేట్ అయిపోతుందని ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత గాజులు వేసుకుంటున్నానండి. ఇచ్చారు కదా అమ్మవారి దగ్గరవి. చూడండి ఇలా వేసుకున్నాననమాట. బ్యాంగిల్స్ చాలా బావున్నాయి. నాకు అమ్మవారి దగ్గరవి ఇలా తీసిస్తే నేను చాలా ఇష్టంగా యేసుకుంటాను. నాకు బాగా ఇష్టము. 2 చేతులకి ఇలా వేసుకున్నాను. ఇంకా అదేండి ఉగాది ఫెస్టివల్ రోజైతే ఇలా చేసుకున్నామనమాట. చాలా బావుంది. మీరెలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి. ఇంకా ఇంతేనండి వ్లాగ్. వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.